ఎలా ఉన్నారు అందరూ? నేను మీ రాఘవ్. సో, నేనైతే ఇప్పుడు కరెంట్‌లీ స్వీడన్‌లో మాస్టర్స్ చేస్తున్నాను అనమాట. యూనివర్సిటీ వచ్చేసరికి కేటీఎస్ రాయల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ కోర్స్ ఏమో ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్. సో, నాకైతే చాలామంది అడిగారు నేను స్వీడన్‌లోనే ఎందుకు మాస్టర్స్ చేస్తున్నాను, వేరే యూరోప్ కంట్రీ ఎందుకు చూజ్ చేసుకోలేదు అని. సో, ఈ వీడియోలో అయితే మనం డీటెయిల్‌గా మాట్లాడుకుందాం నా బ్యాచిలర్స్ జర్నీ నుంచి ఈ మాస్టర్స్ వరకు. ఓకేనా? సో, ఇంకెందుకు లేట్ మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నేను స్టార్ట్ చేస్తాను. సో, నేను కూడా నా ఇంటర్ 2 ఇయర్స్ నేను మన తెలుగు వాళ్ళందరిలాగే శ్రీ చైతన్య పారాయణ బాధితుడినే. సో, 2 ఇయర్స్ ఎంతో కష్టపడితే ఐఐటీ అయితే రాలేదు కానీ ఎన్ఐటీలో అయితే సీట్ వచ్చిందనమాట. సో, నేను నా బ్యాచిలర్స్ ఏమో మెకానికల్ ఇంజనీరింగ్ ఐఐఎస్టీ షిప్పూర్లో అయితే చేశాను. సో, 3 ఇయర్స్ అయితే ఎంతో బాగా అయిపోయాయి. బట్ 4th ఇయర్లో వచ్చేసరికి తెలిసిందే కదా, ప్లేస్మెంట్స్ ఏంటి ఫ్యూచర్ ప్లాన్ అని మా వాళ్ళు అయితే ఓ హడావిడి చేశారు. అప్పుడు నాకు తెలిసింది ఏంటంటే కొంతమంది మా వాళ్ళు మాస్టర్స్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు అనమాట. సో, అప్పుడు నాకు అంత కాంక్రీట్ ఐడియా లేదు కానీ బేసిక్ ఐడియా ఏంటంటే ఓకే, మనం వేరే కంట్రీకి వెళ్ళి ఒక హైయర్ ఎడ్యుకేషన్ చేస్తాము, దానికంటూ కొంచెం ఒక ఎగ్జాము ఎల్ఓఆర్స్ ఏవో చాలా ఉంటాయి ఒక బేసిక్ ఐడియా. సో, అలా అవుతూ ఉంది. నాకు ఫైనల్ ఇయర్లో అయితే ఎల్ఎన్టీ షిప్ బిల్డింగ్లో ప్లేస్మెంట్ వచ్చిందనమాట. పెద్ద హ్యాపీ కాదు కానీ ఓకే. సో, ఇప్పుడు అసలు ఆ గేమ్ స్టార్ట్ అయిందనమాట. సో, ఫస్ట్ అయితే మాకు ఇండక్షన్ ప్రోగ్రామ్ ఏమో ఎల్ఎన్టీ ముంబైలో ఇచ్చారు. ఫుల్ 5 స్టార్ హోటల్, అసలు 4 ఇయర్స్ ఇండక్షన్, 4 డేస్ ఇండక్షన్ ప్రోగ్రాము వేరే లెవెల్ ఉండేదన్నమాట. కట్ చేసి చూస్తే నాకు పోస్టింగ్ ఏమో ఎల్ఎన్టీ షిప్ బిల్డింగ్ చెన్నైలో పడిందనమాట. అది కూడా ఎక్కడ కట్టుబల్లి అని, అదొక ఫుల్ ఇంకా కోస్ట్ సైడ్ అనమాట. అంటే ఎందుకంటే మొత్తం అంత ప్రొడక్షన్ ప్లాంట్ వాళ్ళది. సో, ఎక్కడ ఉండేవాడిని ఎక్కడ పడిపోయినరా అని అయితే అనుకున్నాను అనమాట. ఇంకా ఏం చేయలేం కదా, ఇంకా జాబ్ అయితే స్టార్ట్ చేయాలి. సో, జాబ్ అయితే స్టార్ట్ చేసాం మెల్లగా. సో, అక్కడ మా వర్క్ వచ్చేసరికి ఎలా ఉండదంటే, సో మాకు డిజైన్ డిపార్ట్మెంట్ నుంచి డ్రాయింగ్స్ వచ్చేవి. ఇక్కడ మేము ప్రొడక్షన్ కాబట్టి ఆ డ్రాయింగ్స్ యాజ్ ఏ ఇంజనీర్గా నువ్వు డ్రాయింగ్ స్టడీ చేసి ఎవరైతే నీ వర్కర్స్ ఉంటారో వాళ్ళకి వర్క్ ఇస్తావు. వీళ్ళు వాటిని ఎగ్జిక్యూట్ చేసి నువ్వు యాజ్ ఇంజనీర్గా వాటిని సూపర్వైజ్ చేయాలన్నమాట. నెక్స్ట్ దానికి కావాల్సిన మెటీరియల్స్ ప్రొక్యూర్ చేసుకుంటూ అలా బేసికలీ ఇది నా వర్క్, సప్లై చైన్ మేనేజ్మెంట్ ప్లస్ ప్రొడక్షన్ ఇంజనీర్ అనుకోండి. సో, ఇది నాకు స్టార్టింగ్లోనే ఒక టఫ్ ప్రాజెక్ట్లో పడేశారు. నేను చేసిన ఫస్ట్ వెజల్ ఏంటంటే యాంటీ సబ్మెరీన్ వెజల్ అని, మన ఐఎన్ఎస్ విక్రాంత్ ఇవన్నీ ఎలా ఫైటర్ మనకి షిప్స్. సో, అలాగా ఇది యాంటీ సబ్మెరీన్ వెజల్ అనమాట. సో, 3 months అయితే వర్క్ చాలా బాగా నేర్చుకున్నాను. నెక్స్ట్ చాలా కష్టపడి ఫైనల్లీ ప్రాజెక్ట్ అయితే మా మేనేజర్లతో కలిసి, వాళ్ళు కూడా చాలా సపోర్టివ్, డెలివరీ అయితే చేసేసాం. సో, అంతా అయినప్పటికైతే ఒక 4 months అయితే అయిపోయింది మామ. సో, అప్పుడు నేను స్టార్టెడ్ రియలైజింగ్ అనమాట, ఏం చేస్తున్నాను నేను, నెక్స్ట్ మన ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఇక్కడ ఉంటే అని. సో, అప్పుడు నేను మా మేనేజర్స్తో కొంచెం మాట్లాడాను, నెక్స్ట్ మా ఫ్రెండ్స్తో మాట్లాడాను. సో, అప్పుడు మన లైఫ్ కూడా ఇంకెలా అయిపోయిందంటే సేమ్ రొటీన్ లైఫ్ అనమాట. సో, మార్నింగ్ వచ్చామా, ఈ వర్కర్స్కి వర్క్ ఇచ్చామా, లేదంటే జస్ట్ వాళ్ళకి ఇన్స్పెక్షన్స్, నెక్స్ట్ అగైన్ హ్యావింగ్ లంచ్, మళ్ళీ వెనక్కి అకామిడేషన్కి రావడం, సేమ్ ఇదే రొటీన్ లైఫ్ జాన్యువరి వరకు అలాగే అవుతూ వచ్చిందనమాట. సో, ఇంకా నేను ఆలోచించాను ఏంటంటే ఇలా అయితే ఇంకా పని అవ్వదు, ఐ హ్యావ్ టు టేక్ సమ్ స్టెప్ అహెడ్ అని అనుకున్నాను. సో, అప్పుడు ఏ మాస్టర్స్ వైపు వెళ్దాం, ఎందుకంటే నాకు ఎంటెక్ ఎంబీఏ మీద అంత ఇంట్రెస్ట్ లేదు, ఇంకా మాస్టర్స్ అనే ఫిక్స్ అయ్యాను అనమాట. సో, అప్పుడు సరే మాస్టర్స్ కావాలంటే ఇంకా ఫస్ట్ నేను ఫీల్డ్ వర్క్స్ చూస్ చేసుకోవాలి, నెక్స్ట్ ఐఎల్స్ ప్రిపేర్ అవ్వాలి. సో, ప్యారలల్లీ ఆ ఫీల్డ్ కోసం వెతుకుతూ ఐఎల్స్కి అయితే ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను అనమాట. ఐఎల్స్కి అయితే నేను ఏ కోచింగ్ తీసుకోలేదు, మొత్తం నా ఓన్ కోచింగే. మా ఫ్రెండ్ ఒకటి హెల్ప్ చేశాడు నాకు. సో, ఇన్ కేస్ మీకు ఎవరికైనా ఐఎల్స్ ఎలాగా ప్రిపేర్ అవ్వాలి, నెక్స్ట్ దానికంటూ వెబ్సైట్స్ ఏమైనా కావాలి, సెపరేట్ వీడియో కావాలన్నా కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి. సో, నేను ఒక సెపరేట్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో, ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు నా ఫీల్డ్ ఎలా ఫిక్స్ అయ్యానంటే, సో ఇప్పుడు నేను చదివింది మెకానికల్ కదా, అండ్ మనం చేసిన వర్క్ కొంచెం మేనేజ్మెంట్ రిలేటెడ్. సో, ఏమైనా టెక్నికల్ ప్లస్ మేనేజ్మెంట్ ఏమైనా కోర్స్ ఉంటే బాగుంటుందని చెప్పి నేను అనుకున్నాను అనమాట. సో, ఒకసారి నేను అప్పుడు సెర్చ్ చేస్తే నాకు కొన్ని ప్రొడక్షన్ మేనేజ్మెంట్, ఇలా ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ కోర్స్ అయితే కనబడ్డాయి. నెక్స్ట్ కంట్రీ వచ్చేసరికి ముందు నుంచే నేను యూరోప్లోనే ఫిక్స్ అయ్యాను, ఎందుకంటే యూఎస్, యూకే, ఆస్ట్రేలియా వీటిలో అయితే ఫీజెస్ చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. సో, అందుకని చెప్పి నేను ఇంకా ఇలా అయితే అవ్వదని చెప్పి యూరోప్లో జర్మనీ, స్వీడన్ ఈ యూనివర్సిటీ ఫిక్స్ అయ్యాను అనమాట. సో, అప్పుడు నాకు ఫస్ట్ నా ప్రయారిటీ వచ్చేసరికి జర్మనీ వెళ్ళాలని ఉండేది. బట్ ఏమైందంటే ఆల్రెడీ జర్మనీ నాకు అడ్మిషన్ కూడా వచ్చింది. టియు హ్యాంబర్గ్లో నాకు డ్యూయల్ డిగ్రీ ఇచ్చారనమాట, ఎంబీఏ ప్లస్ మాస్టర్స్. బట్ దానికి ఏపీఏ సర్టిఫికేట్ అన్నది చాలా లేట్ అయిపోయింది అనమాట రావడం అయితే వచ్చింది కానీ లేట్ అయిపోయింది. సో, దానివల్ల మనం జర్మనీ ఛాన్స్ అయితే మిస్ అయిపోయింది అనమాట.
సో ఇంక నేను ఆ టైంలో ఇంకా ఆగలేక కేటీహెచ్లో మనకి అడ్మిషన్ వచ్చిందనమాట అప్లై చేస్తే. సో ఇంక ఇది అప్పట్లో దీనికి ఫీజు వచ్చేసరికి 24 lakhs ఫర్ 2 years. అండ్ దీనికి అకామిడేషన్ అవన్నీ కలిపి 2 yearsకు 10 to 12 lakhs అవుద్ది అనమాట. ఇంకా సరే ఉన్నంతలో బెస్ట్ కాలేజెస్కి క్యూఎస్ ర్యాంకింగ్ ఏమో బిలో 70. అండ్ సో ఇంకా అన్నీ బాగున్నాయని చెప్పి ఇంకా ఈ కాలేజీలో జాయిన్ అయిపోయాను. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత పర్లేదు మా జస్ట్ కోల్డ్ కొంచెం ఎక్కువ ఉంటుంది, కానీ నాకైతే బెస్ట్ ఎక్స్పీరియన్సే ప్రొఫెసర్స్ పరంగా, ఫ్రెండ్స్ పరంగా. ఇప్పుడు కరెంట్లీ నేను ఒక సమ్మర్ ఇంటర్న్షిప్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి మనకి జాబ్ అదొక్కటి వస్తే అయిపోద్ది అనమాట. సో బేసికల్లీ ఇది నా బ్యాచిలర్స్ నుంచి మాస్టర్స్ వరకు నా జర్నీ అనమాట. ఎలా నేను డిసైడ్ అయ్యాను, కాలేజ్ ఎలా ఫిక్స్ అయ్యానని. సో నెక్స్ట్ మీకు ఎవరికైనా స్పెసిఫిక్గా స్వీడన్లో ఏమైనా కాలేజెస్ బాగున్నాయా, లేదు అంటే వేరే అదర్ యూరోప్ కంట్రీస్లో కంపేర్ చేస్తే స్వీడన్ ఎలా ఉంది, మీకు ఎవరికైనా స్వీడన్లో రావాలన్నా నాకు కొంచెం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ వీడియో నచ్చిందా లైక్ చేయండి, లేదు ఉపయోగపడిందా షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయండి మామ. అది మరి సరే.